ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు మరో విశేషం యోగిని ఏకాదశి. దీని ప్రత్యేకత, విశిష్టత గురించి శ్రేయస్థంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ ఏకాదశి, ఉదయం 8:54 వరకు. అనంతరం తిథి బహుళ ద్వాదశి. నక్షత్రం భరణి, ఉదయం 6:18 వరకు. అనంతరం నక్షత్రం రోహిణి. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, రవి శుక్రుల సంచారం మిథున క్షేత్రంలో, బుధ సంచారం కర్కాటక క్షేత్రంలో, కేతు సంచారం కన్యా క్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో వక్రస్థితి, రాహు సంచారం మీన క్షేత్రంలో, చంద్రకుజుల సంచారం మేషక్షేత్రంలో, కుజుడికి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. ఈ చంద్రకుజుల కలయిక ఈ మేషక్షేత్రంలో చక్కటి చంద్రమంగళ యోగాన్ని కలిగిస్తుంది. ఇది ఆర్థిక విషయాల్లో ఈరోజు పుట్టేటువంటి వారికి అత్యంత అనుకూలతని కలిగిస్తుంది. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా, గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సుశక్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఆర్థిక విషయాలు సాధించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా కూడా అనుకూలతని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోగలుగుతారు. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. కుటుంబ బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా ఆర్థికపరమైనటువంటి అంచనాల్లో విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. విదేశీ విద్యా ప్రయత్నాలు, విద్యలో అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. క్లిష్ట సమస్యలు వ్యాపార రంగం వారికి పరిష్కరింపబడతాయి. ఆదాయం పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఉన్నతి లభిస్తుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి యోగిని ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. మానసిక భీతి కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. స్తోమతతో కూడినటువంటి కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలకు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉంటాయి. ఆర్థిక విషయాలు కూడా వేధిస్తాయి. మనస్పర్ధలు న్యాయవాద వృత్తి వారికి ప్రబలమవుతాయి. విరోధాలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. వైద్య వృత్తి వారికి క్లిష్ట సమస్యలు వృత్తిపరంగా ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. రాజకీయ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. విద్యార్థులకి శుభ సంఘటనలు విద్యాపరంగా బలాన్ని మాత్రం కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి యోగిని ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో అనుకూలత కొనసాగుతుంది. సంభాషణలు రుచిస్తాయి. సంభాషణల ద్వారా ఇతరుల్ని ఆకట్టుకోగలుగుతారు. ఓర్పు సహనంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. భూ సంబంధిత లావాదేవీలు కూడా లాభిస్తాయి. మహిళలకు ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఎదుగుదలను గోచరిస్తాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా వ్యాపార రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. విజ్ఞతతో కూడినటువంటి నిర్ణయాలు ఆర్థిక పరంగా అభివృద్ధిని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని
ఇంకా మంచి విషయాలు సాధించడానికి యోగిని ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. నేర్పరితనం ఉన్నప్పటికీ ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణలో వినియోగించుకోలేకపోతారు, సద్వినియోగపరచుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో విఘ్నాలు, జాప్యాలు వంటివి కూడా తారసపడతాయి. మెరుగైనటువంటి అవకాశాలు ఆలస్యంగా లభిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారికి విరోధాలు తలెత్తుతాయి. మానసిక క్లేశాలు మహిళలకు కొనసాగుతాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ప్రారంభించినప్పటికీ అంతిమ విషయాలు ఆలస్యంగా లభిస్తాయి. విద్యార్థులకి విద్యా అవకాశాలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు విద్యాపరంగా లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి యోగిని ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ప్రారంభించగలుగుతారు. యుక్తితో వ్యవహరించి చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు పొందగలుగుతారు. గతంలో చూస్తున్నటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మహిళలకు ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ కొనసాగుతాయి. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. వైద్య వృత్తి వారికి వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. వ్యవసాయ రంగం వారికి అనుకూల పరిస్థితులు వృత్తిలో లభిస్తాయి. కార్యకలాపాలు వేగవంతంగా రాజకీయ రంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి యోగిని ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం క్షేమదాయకం, శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ప్రతిబంధకాలు వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థిక పరంగా లభిస్తాయి. గృహ విషయాలు అనుకూలం. సఖ్యతతో కూడినటువంటి కార్యకలాపాలు మహిళలకు లాభిస్తాయి. కుటుంబ కార్యకలాపాల్లో వేగం పెరుగుతుంది. ప్రాధాన్యతతో కూడినటువంటి అంశాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. నూతన కార్యక్రమాలు మహిళలు ప్రారంభించగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి యోగిని ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాల ద్వారా సమస్యలు జటిలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మనస్పర్ధలు పెరిగేటువంటి సంఘటనలు మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. భాగస్వాములతో విరోధాలు వ్యాపార రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యకలాపాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. సంయమనంతో కూడినటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారు తీసుకోలేకపోతారు. వ్యవసాయ రంగం వారికి రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. క్రీడా రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి యోగిని ఏకాదశి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు కొనసాగుతాయి. పట్టుదల పెరుగుతుంది. మొండి ధైర్యంతో కార్యక్రమాలు ప్రారంభించి అంతిమ విషయాలు పొందగలుగుతారు. ఆకస్మిక విషయాలు ఆర్థికంగా లేకపోలేదు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం.
సఖ్యతతో కూడినటువంటి నిర్ణయాలు గృహపరంగా ప్రాముఖ్యతని పెంచుతాయి. మంచి అవకాశాలు వ్యాపార రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. క్రమశిక్షణ వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి యోగిని ఏకాదశి సందర్భంగా శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత కూడా ప్రారంభమవుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థిక పరంగా తగ్గుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమాలు చేపట్టడం శ్రేయస్కరం, క్షేమదాయకం. అనిశ్చిత పరిస్థితులు మహిళలకు తారసపడతాయి. సమర్థత ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు వెంటనే పొందలేకపోతారు. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి కూడా తగ్గుతాయి. వ్యవసాయ రంగం వారికి శ్రమ అధికమవుతుంది. అనుకోని పరిస్థితుల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వైద్య వృత్తి వారికి జటిలమవుతాయి. న్యాయవాద వృత్తి వారికి సామాన్యం. రాజకీయ రంగం వారికి అనుకూల పరిస్థితులు గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సుసాధ్యపడతాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమతో కూడిన విజయాలు కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ ఆలస్యంగానైనా పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యకలాపాలు చేపట్టగలుగుతారు. నెమ్మదిగా కార్యకలాపాలపై పట్టు పెంచగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆలోచన సంపత్తి విద్యార్థులకి ఏర్పడుతుంది. క్రమశిక్షణతో నిర్ణయాలు తీసుకుని విజయాలు పొందగలుగుతారు. మహిళలకు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు బలాన్ని కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. కార్యకలాపాలు వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు వ్యాపార రంగం వారికి సులభతరమవుతాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు పొందటానికి యోగిని ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీనారాయణని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. శారీరక శ్రమ అధికమవుతుంది. మానసిక క్లేశాలు ప్రబలమవుతాయి. శారీరక రుగ్మతలు కూడా ప్రబలమవుతాయి. అకారణ కలహాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా అనుకూలత క్రమక్రమంగా మాత్రమే సాధించగలుగుతారు. అవరోధాలు ఎదురవుతాయి. విఘ్నాలని కూడా చూస్తారు. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం తప్పనిసరి. శ్రమతో కూడిన విజయాలు విద్యార్థులకి లభిస్తాయి. మహిళలకు ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. వ్యవసాయ రంగం వారికి అనుకూలత క్రమక్రమంగా లభిస్తుంది. స్థిరాస్తి రంగం వారికి ప్రతికూల ప్రభావం వృత్తిలో కొనసాగుతుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి యోగిని ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ విషయాల్లో అభద్రతాభావం పెరుగుతుంది. విముఖత కలిగి ఉంటారు. శ్రద్ధ లోపిస్తుంది. కార్యకలాపాల్లో వేగం తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా వ్యాపార రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలకు ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆర్థిక పరంగా సమస్యలుగా మారతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. క్రమశిక్షణ తప్పనిసరి. అభివృద్ధి వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. పోటీతత్వంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ప్రయోజనాలు సాధించలేకపోతారు. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. అనిశ్చిత పరిస్థితులు రాజకీయ రంగం వారికి కొనసాగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు పొందలేకపోతారు.
ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి యోగిని ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి సాహస నిర్ణయాలు కలిసి రావాలని, భూ సంబంధిత లావాదేవీల్లో విజయాలు పొందాలని, కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసి ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించాలని, మంగళవారం సందర్భంగా యోగిని ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.